सब अध्यापक और अध्यापिकाओं को मेरी प्रणाम। बच्चों को मेरी सुभाशीष। मेरी नाम पी विजयलक्ष्मी। मैं वेंकटगिरी केजीबीवी विद्यालय में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। सातवीं कक्षा बच्चों को पाठ पढ़ाने के लिए आई हूँ। नन्हे मुन्हे प्यारी बच्चों, कैसी हो आप सब? अच्छी हो ना? हाँ, अब हम थोड़ा समय पढ़ेंगे, बाद में लिख लूँगे और बाद में खेलेंगे। समझे పిల్లలు? బాగున్నారు కదా? కొద్దిసేపు ఆడుకుందాం. ఎప్పుడు? చదువుకున్న తర్వాత, రాసుకున్న తర్వాత ఆడుకుందాం. కొద్దిసేపు చదువుకొని రాసుకొని ఆ తర్వాత ఆడుకుందాం. ఎందుకంటే అమ్మ నాన్న కూడా అరవకూడదు కదా, మనం కొద్దిసేపు చదువుకోవాలి కదా, లేకపోతే మర్చిపోతాము. రోజు కొంతసేపు చదువుకోకపోతే మర్చిపోతాం కదా. అందుకే కదా మనకి ఆన్లైన్ క్లాసులు పెట్టింది. మన మన ప్రభుత్వం వారు మనకు ఆన్లైన్ క్లాస్ నిర్వహించేది ఎందుకు? సమగ్ర శిక్ష తరపు నుంచి మనకి ఆన్లైన్ క్లాసులు పెట్టింది ఎందుకునన్నా మీరు మర్చిపోతున్నారనే కదా. ఇప్పుడు అందుకే మనము పాఠం నేర్చుకుందాం. సరేనా बच्चों? अब मैं चित्र दिखाऊंगी. चित्र में क्या क्या दिखाई देती है सोच कर बताना. పిల్లలు, ఇప్పుడు నేను మీకు కొన్ని చిత్రాలు చూపిస్తాను. ఆ చిత్రం చూస్తూ పాఠం నేర్చుకుందాం. అలాగే చిత్రంలో మీకు ఏం కనిపిస్తుందో నేను అడిగినప్పుడు ఆలోచించి చెప్పాలి. సరేనా? बच्चों, अब हम चित्र के बारे में देखेंगे. देखिए यह चित्र देखिए अम्मा. सोचिए और बोलिए. चित्र में क्या दिखाई देती है? सोचिए और बोलिए. सोचिए सोचिए అంటే సోచన అంటే ఏంటి? ఆలోచించడం. సోచన అంటే ఏంటమ్మా? ఆలోచించడం. ఔర్ బోలియే ఇంకా చెప్పాలి. చెప్పడం. బోల్ అంటే చెప్పడం. చిత్రంలో మీకు ఏం కనిపిస్తుంది చూడండి. స్త్రీలు నాట్యం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు నాన్న? నాట్యం చేస్తున్నారు. నాట్యాన్ని హిందీలో నృత్య అంటాం. స్త్రీయా నృత్య కర్తీ హై. చిత్రమే క్యా కర్తీ హై? స్త్రీయా నృత్య కర్తీ హై. చిత్రంలో స్త్రీలు నాట్యం చేస్తూ ఉన్నారు. अब हम नृत्य के बारे में जान लेंगे. हमारे भारतीय संस्कृति में नृत्य का महत्वपूर्ण स्थान है. हमारे भारतीय संस्कृति में भारतीय సంస్కృతిలో నృత్యక మహత్వపూర్ణ స్థానం హై. నృత్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉన్మే ప్రముఖ వాటిలో ముఖ్యమైనవి కథాకళి, కథక్, భరతనాట్యం, కూచిపూడి, మణిపూరి, ఒడిస్సీ, మోహిని అట్టం హై. వీటిలో ముఖ్యమైనవి ఇవన్నీ అన్నమాట. భరతనాట్యం, కూచిపూడి, కథకళి ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్ మే ఆదివాసిयों का ప్రముఖ లోక నృత్య ధింసా హై. ఆంధ్రప్రదేశ్ మే అంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ లోక నృత్య ఆదివాసిयों का లోక నృత్య ధింసా హై. ఆదివాసిयों का లోక నృత్య అంటే ఆదివాసీల యొక్క నాట్యం పేరు ధింసా. అసలు ఆదివాసీలు అంటే ఎవరు మనకి తెలియదు కదా, ఎప్పుడు వినలేదు కదా మీరు. ఆదివాసీలు అంటే కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్ళని మనము ఆదివాసీలు అంటాము. కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు ఉండే వాళ్ళు ఏమంటామమ్మా? ఆదివాసీలు అంటాము. ఈ ఆదివాసీల యొక్క నృత్యం పేరే ధింసా. ఆదివాసీ నృత్యం పేరేంటి? ధింసా. आज हम ధింసా లోక్ నృత్య కే బారే మే పడేంగే. आज ఈరోజు హమ్ అంటే ఏంటమ్మా? మనము. ధింసా లోక్ నృత్య కే బారే మే అంటే ధింసా లోక నృత్యం గురించి పడేంగే చదువుకుందాము. ఇందాక మీకు చెప్పాను సోచన. సోచన అంటే ఏంటమ్మా? ఆలోచించడం. అలాగే బోల్నా. బోల్నా అంటే ఏం చెప్పాను? చెప్పడం. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నాను? పడనా. పడనా అంటే చదవటము. అలాగే లిఖనా అంటే రాయటం. बच्चों, अब आप सब लोग उत्तर पुस्तिका लेकर अच्छे अच्छे लिख लीजिए. कठिन शब्दों को और उनके अर्थों को, वाक्यों को, मुख्य वाक्यों को नोट कीजिए. పిల్లలు, మీరు
నోట్ పుస్తకం తీసుకొని దాంట్లో మీకు కష్టమైన పదాలు కానీ అర్థం తెలియని పదాలు లేకపోతే కొన్ని ముఖ్యమైన వాక్యాల్ని నోట్ చేసుకుంటూ ఉండండి నేను చెప్తున్నప్పుడు, సరేనా? ఇప్పుడు చూడన్నా, పడిన అంటే ఏం చెప్పాను? చదవటం. అలాగే నోట్ పుస్తకమే లిక్ లీజియే అన్నాను. లిఖన అంటే ఏంటప్పుడు? రాయటం కదా. సోచనా ఆలోచించారు, బోల్నా చెప్పారు, పడినా చదివారు, లిఖనా రాశారు. తర్వాత మీరు ఆడుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు చూడండి, అలాగే ఇంక ఇప్పుడు మనము ఏం నేర్చుకుంటున్నాము? దేని గురించి నేర్చుకుంటున్నామమ్మా? దింసా గురించి నేర్చుకుంటున్నాము. ఆదివాసీ ఇంకా నృత్యకో దింసా कहते हैं. ఆదివాసుల యొక్క నాట్యాన్ని మనము దింసా అంటాము. बच्चों, आज हमारा पाठ का नाम क्या है अम्मा? దింసా. आज हमारा पाठ का नाम क्या है? దింసా. పిల్లలు, మనం నేర్చుకునే పాఠం పేరు దింసా. ఇది ఆదివాసి యొక్క నృత్యం యొక్క పేరు. నోట్ చేసుకోండి అన్న, పాఠం పేరు నోట్ చేసుకున్నారు కదా, రాసుకున్నారు కదా, హెడ్డింగ్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, एक दिन हम धिमसा नृत्य के बारे में जानने के लिए అరకు गए थे. एक दिन అంటే ఒకరోజు, మనము ధింసా నృత్యకే బారేమే ధింసా నృత్యం గురించి తెలుసుకోవడానికి, జాన్నం అనే తెలుసుకోవడానికి అరకు గయతే అరకుకి వెళ్ళాము. అరకు ఎందుకు వెళ్ళాము? అరకే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అక్కడ ఎక్కువగా కొండ ప్రాంతం వాళ్ళు ఉంటారు. ఆదివాసీలు అంటే అడవుల్లోనూ కొండల్లో ఉండే వాళ్ళు మనము ఆదివాసీలు అంటాము. ఈ ఆదివాసీల్ని చూడటం కోసము, వాళ్ళ నృత్యం దింస గురించి తెలుసుకోవడానికి మనము అరకుకి వెళ్ళాము. సరేనా నాన్న? ఓకే. ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దాం. చిత్రం చూడండి. అరకు మనం వెళ్ళకపోయినా చూసినట్టే అనిపిస్తుంది కదూ. చూడండి ఎంత చక్కగా మంచు కొండలు, ఆ చెట్లు ఎంత బాగుందో కదా. यह विशाखापट्टनम जिले का एक पहाड़ी गांव है. यह విశాఖపట్నం జిల్లేకా అంటే విశాఖపట్నం జిల్లాలోని పహడీ గావ్ హై. పహడీ అంటే కొండ. నువ్వు చేసుకున్నాను. పహడీ అంటే కొండ, పహడీ గావ్ హై. అలాగే గావ్ అంటే ఊరు, కొండ ప్రాంతం అన్నమాట. విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఏంటది? అరకు అనే ప్రాంతము, అరకు అనే ఊరు విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఈ అరకులో ఏముంటాయి? ఎక్కువగా కొండలు ఉంటాయి, కొండ ప్రాంతం అన్నమాట. అర్థమైంది కదా నాన్న? నోట్ చేసుకున్నారా? ఓకే. ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దాం. యహ ఏక్ సుందర్ పర్యాటక స్థల హే. ఇది ఒక సుందర్ అంటే అందమైన పర్యాటక స్థల హే అంటే టూరిస్టులు వచ్చి చూసి చక్కగా ఆనందించి వెళ్ళే ఒక పర్యాటకమైన కేంద్రం లాంటిది. చూడండి, ఇక్కడ మన చిత్రంలో కూడా చక్కగా రోడ్లు, ఆ చెట్లు, దట్టమైన చెట్లు, ఆ అందం ఎంత చక్కగా కనిపిస్తుందో, బాగా కనిపిస్తుంది కదా, బాగుంది కదా. అలాగా అందరూ వచ్చి చక్కగా చూసి వెళ్ళేలాగా ఉంటుంది ఈ పర్యాటకమైన కేంద్రం అన్నమాట ఇది. ఇప్పుడు చూడండి, ఇంకో చిత్రం చూడండి నాన్న. ఇసే ఆంధ్ర ఊటీ బి కహతే హే. ఆంధ్ర ఊటీ. ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్, ఊటీ అంటే వేరు కదా. ఊటీ, కొడైకెనాల్ ఇవన్నీ విన్నారా? ఎప్పుడైనా సమ్మర్లో మనం హాట్గా ఉన్నప్పుడు చల్లగా ఎక్కడికైనా 4 రోజులు వెళ్ళొస్తే బాగుండు అనిపిస్తుంది కదా, బాగా ఎండగా ఉన్నప్పుడు, ఎండల రోజుల్లో. అలా ఊటీ అందరం వెళ్ళలేం కాబట్టి ఇది కూడా ఊటీని తలపిస్తుంది. ఈ అరకు కూడా ఊటీని తలపించేలాగే ఉంటుంది. అందుకే దీన్ని మనము ఆంధ్ర ఊటీ అంటాము. ఆంధ్ర ఊటీ బి కహతే హే. కహనామానే అనడం, చెప్పడము, చెప్తూ ఉంటారన్నమాట. ఏమని? ఇది ఆంధ్ర ఊటీ అని. ఎందుకని? ఇక్కడ మంచు ప్రాంతం, మంచు కొండలు ఉంటాయి కాబట్టి ఆంధ్ర ఊటీ అంటే ఇక్కడ కూడా చల్లగానే ఉంటుందని ఆంధ్ర ఊటీ అంటారు. అర్థమైంది కదా నాన్న? ఓకే. ఇప్పుడు మనం ఇంకో చిత్రం చూద్దాం. చూడండి, ఈ చిత్రంలో ఏం కనిపిస్తుందో మనకి? రోడ్డు మార్గం కదా. ఇంకా ఏముంది చూడండి, రోడ్డు మార్గం పక్కన ఏముంది అక్కడ మనకి? అరకు అనే ఒక మనకి తెలియడానికి, ఈ రోడ్డు ఇలా వెళ్తే అరకు వస్తుందని తెలియడానికి మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అవన్నీ ఏర్పాటు చేశారు మనకి. ఎందుకంటే 2 or 3 రోడ్స్ ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా, అలా కన్ఫ్యూజ్ కాకుండా ఈ అరకు ఇటు వెళ్తే వస్తుంది అని తెలియడానికి ఇలా చక్కగా మనకి చూపించారు. చూడండి,
यह विशाखापट्टनम से करीब 140 किलोमीटर की दूरी पर है। यह माने इदी విశాఖపట్నం से అంటే విశాఖపట్నం నుంచి కరీబ్ 140 అంటే 100 100 అంటే 100 అలాగే 40 అంటే 114 కిలోమీటర్ల దూరీ పర్ హే దూర్ అంటే దూరము దూరీ పర్ హే దూరంలో ఉంది. మరి ఒకసారి చూడండి, మీకు తెలియని పదాలు వస్తున్నాయి ఇక్కడ. విశాఖపట్నం నోట్ చేసుకోండి. కరీబ్ అంటే ఇంచుమించుగా. 140 అంటే మీరు 1 2 3 కొన్నే కదా నేర్చుకున్నారు. మళ్ళీ క్లాసులు తీసిన తర్వాత ఎక్కువ నేర్చుకుందాం, సరేనా? పెద్ద క్లాసులకు వచ్చిన తర్వాత నేర్చుకుందరు కానీ. కిలోमीटर दूरी पर है दूर అంటే దూరము. यह विशाखापट्टनम से करीब 140 किलोमीटर की दूरी पर है. ఇది విశాఖపట్నానికి ఇంచుమించుగా 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏంటిది? అరకు. ఈ అరకు ఎందుకు వెళ్తున్నాం అసలు మనము? ఆదివాసీల్ని చూడడం కోసం, ఈ దింసా అనే నృత్యం గురించి తెలుసుకోవడానికి మనము అరకు వెళ్తున్నాం కదా నాన్న. ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దాం. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందన్న? ఇంజన్. దేనికి ఇంజన్ అది? ట్రైన్కి కదా. यहाँ से అరకు जाने के लिए रेल मार्ग भी है. यहाँ से ఇక్కడ నుంచి అరకు जाने के लिए जाना माने వెళ్ళటం. రాసుకోండి అన్న. జానా మానే వెళ్ళటం. మరి వ్యతిరేక పదాలు తెలుసు కదా మీకు. తెలుగులో వ్యతిరేక పదాలు అంటాం కదా, వాటిని హిందీలో మనము ఉల్టే శబ్ద అంటాము. ఏమంటాము? ఉల్టే శబ్ద అంటాము. మీకు ఈజీగా గుర్తుండడానికి వ్యతిరేకార్థ అన్నా కూడా పర్లేదు. వ్యతిరేకార్థ అన్నా కూడా ఓకే, పర్లేదు. జానా అంటే వెళ్ళటం అని చెప్పాను. మరి వ్యతిరేకార్థ ఏంటి? ఆనా. ఆనా అంటే రావటం. ఇప్పుడు చూడండి, यहाँ से అరకు जाने के लिए రైల్ మార్గ్ भी है. రైలు మార్గం కూడా ఉంది. అంటే మనం అరకు వెళ్ళాలంటే విశాఖపట్నం నుంచి రైల్లో అయినా వెళ్ళొచ్చు, బస్సులో అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దాం. రైలుకి యాత్ర కర్తే సమయ అంటే ట్రైన్లో మనం యాత్ర చేస్తూ ఉన్నప్పుడు అంటే సమయము, మనకి టైం అంటాం కదా, సమయము. ప్రకృతికి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హే. ప్రకృతికి సుందరత అనే అందం. సుందర్ అంటే అందము, సుందరత. దేఖ్నే లాయక్ హోతీ హే. లాయక్ అంటే చాలా చక్కగా ఉన్నట్టుగా మనకి నచ్చుతుంది. చూడగానే అబ్బా ఈ ప్రాంతం ఎంత బాగుందా అనిపించేలాగా ఉంటుంది. ట్రైన్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈ అరకు అందాలు మనకి చక్కగా కనిపిస్తూ ఉంటాయట. ఇంకా ఏముంటాయి చూడండి, ఈ చిత్రంలో ఏం చూపిస్తున్నారు వాళ్ళు మనకి. యహాకి బొర్రా గుఫాయే బహుత్ ప్రసిద్ధి హే. యహాకి ఇక్కడి బొర్రా గుహలు అంటే ఈ అరకు దగ్గరలో ఉండే బొర్రా గుహలు బహుత్ ప్రసిద్ధి హై చాలా ప్రసిద్ధిగాంచినవి అన్నమాట ఈ గుహలు. సరేనా? అర్థమవుతుంది కదా. నోట్ చేసుకోండి. గుఫాయే అంటే గుహలు, బొర్రా గుహలు. ఓకేనా? బొర్రా గుఫాయే అంటే బొర్రా గుహలు. బహుత్ మానే చాలా, ప్రసిద్ధమనే ముఖ్యమైనవి, చాలా పేరుగాంచినవి అని. చూడండి, ఇక్కడ యొక్క బొర్రా గుహలు చాలా పేరుగాంచినవి, ప్రసిద్ధిగాంచినవి. నోట్ చేసుకున్నారా? ఇంకో చిత్రం చూద్దామా? చూడండమ్మా. यह एक సుందర్ మన్మోహక్ స్థల్ హై. ఇది ఒక సుందర్ అంటే ఏం చెప్పాము ఇందాక? అందమైన మన్మోహక్ స్థల్. మన్మోహక్ అంటే మనసుకు నచ్చే విధంగా, అబ్బా ఎంత బాగుందో అనిపించేలా ఉంటుందన్నమాట. ఈ స్థలం ఎలా ఉంటుంది? ఈ ప్లేస్ చూడగానే మనకి ఎంత బాగున్నాయో అనిపించేలాగా ఉంటాయి. దాన్ని మనము మన్మోహక్ అంటాం అన్నమాట. మనసుకి నచ్చినవి, మనసుని మెప్పినవి. ఇంకో చిత్రం చూద్దామా? స్థల్ అంటే ప్లేస్ అన్నమాట. ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చాము? అరకుకు వచ్చాము. అరకుకి ఎందుకు వచ్చాము? దింసా గురించి తెలుసుకోవడానికి వచ్చాము. ఈ దింసా నృత్యం గురించి తెలుసుకోవాలంటే ఎవరు తెలియాలి మనకి? ఆదివాసీలు తెలియాలి. ఆదివాసీలు అంటే ఎవరని చెప్పుకున్నాము? కొండ ప్రాంతము, అడవి ప్రాంతంలో నివసించే వాళ్ళని మనము ఆదివాసీలు అంటాము అని చెప్పుకున్నాము కదా. ఈ ఆదివాసీలు గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నామంటే,
మనము వేరుగా ఉంటాము, వాళ్ళు వేరుగా ఉంటారు. అంటే మన వస్త్రధారణ కానీ మన వేషభూష ఇవన్నీ ఒకలా ఉంటాయి. వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ వేషభూష అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటారు. అలాగే వాళ్ళ భాష కూడా మన భాషలా కాకుండా వేరుగా ఉంటుంది. ఇవన్నీ వాళ్ళ నృత్యం కూడా వేరుగా ఉంటుంది. ఇలా తెలుసుకోవడానికి అంటే మనము వెరైటీగా ఉంది, ఏ డాన్స్ భలే ఉంది అని మనం అనుకునేలాగా చక్కగా ఉంటుంది. వాళ్ళ నృత్యం కూడా అదొక వెరైటీగా ఉంటుంది. దాని గురించి తెలుసుకోవడానికే మనకి ఈ 7th క్లాస్లో పాఠాన్ని ఇచ్చారన్నమాట. बच्चों आप जानती हो ना, 7वीं कक्षा में ढिमसा पाठ क्यों दिए गए? विशाखापट्टनम जिले के बारे में और अरकू के बारे में, अरकू की सुंदरता के बारे में भी हम अब जान लेते हैं। और ढिमसा के बारे में, आदिवासियों के बारे में, आदिवासी मने कहाँ रहते हैं, कैसे रहते हैं, उनकी वेशभूषा वस्त्र धारण ये पूरा किस तरह रहती है देखने के लिए, अब जानने के लिए यह पाठ हमको दिया है। समझे ना बच्चों? समझती हो ना? हाँ పిల్లలు మీకు అర్థమవుతుంది కదా? ఓకేనన్న. ఇప్పుడు ఇంకో చిత్రాన్ని చూద్దామా? ఇప్పుడు మీకు ఈ అరకు మే ఆదివాసీ లోగ్ రహతే హే, ఆదివాసీ గురించి తెలుసుకోవడానికి కదా మనం అరకు వచ్చాము. ఆదివాసీలు వేషభూష వేరుగా ఉంటుందని చెప్పాను కదా. చూడండి అన్న, ఈ చిత్రంలో ఆ అమ్మాయి ముక్కుకి ఎన్ని ముక్కెలు పెట్టుకుందో, 3 పెట్టుకుంది. అదే మనమైతే ఎన్ని పెట్టుకుంటానన్నా, మీ అక్కలు అమ్మలు వీళ్ళందరూ ముక్కు కుడుచుకుంటే ఎన్ని కుడుచుకుంటారు? ఒకటే కదా. చూడండి వాళ్ళు వెరైటీగా ఉన్నారా లేదా? అందుకే వాళ్ళు ఆదివాసీలు. వాళ్ళు ఎవరమ్మా? ఆదివాసీలు. ఇంకో చిత్రం చూద్దామా? చూడండి, ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది మనకి? కువి భాష. ఏం కనిపిస్తుందమ్మా? కువి భాష. వే కువి భాష మే బాత్ కర్తే హై. మనము తెలుగులో మాట్లాడుకుంటాం కదా, కొందరు హిందీలో మాట్లాడుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాష్ట్రాల్లో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు కదా. అలాగే మనము హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ అలా అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. తమిళ్ కూడా మాట్లాడుకుంటాం. అలాగే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? కువి భాష మాట్లాడుకుంటారు. ఆదివాసీల భాష ఏంటమ్మా? కువి భాష. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చూపిస్తున్నారో మనకి, ఉస్ భాషా మే కోయి లిపి నహీ హే, ఉస్ భాషకి లిపి నహీ హే. ఈ భాష యొక్క లిపియే లేదంట అసలు. కువి భాషకి లిపియే లేదు. వాళ్ళు సర్వసాధారణంగా మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు అంతే. దానికి ఒక లిపి అనేదే లేదనమాట. ఇంకా చూడండి, వాళ్ళు కువి భాషతో పాటుగా కోయ భాష, తెలుగు భాష, ఒడియా భాష ఈ 3 భాషలు కూడా మాట్లాడతారంట. చూడండమ్మా, ఆదివాసీలు ఏమేమి మాట్లాడతారు? కువి భాషతో పాటుగా కోయ భాష, తెలుగు భాష, ఒడియా భాష కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొండ ప్రాంతంలోంచి మన దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కొద్దిగా నేర్చుకుంటూ ఉంటారు కదా. అందుకే తెలుగు కూడా కొంచెం మాట్లాడుతూ ఉంటారు. వే కోయా, తెలుగు, ఒడియా బి బాత్ కర్తే హే. ఇప్పుడు మీకు హిందీలో చెప్పాలనుకోండి, ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళు ఏమేమి భాషను మాట్లాడుకుంటారు అని చెప్పాలనుకోండి, అప్పుడు మీరు ఇలా చెప్పాలి. వే అంటే వారు, అంటే ఎక్కువ మంది ఉంటారు కదా, అందుకని. నాన్న ఒక్కరు ఉంటే ఏకవచనము వహ అంటాము, ఎక్కువ మంది ఉంటే బహువచనం వే అంటాం అనమాట. వే వహ అంటే ఏకవచనం, వే అంటే బహువచనం. అర్థమైంది కదా? చూడండి నాన్న, वे కోయా, తెలుగు, ఒడియా మే బీ బాత్ కర్తే హే. బాత్ కన్నా అంటే మాట్లాడడం కదా, అదనమాట. అర్థమైంది కదా నాన్న? ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడండి. ధింసా ఉన్కి సంస్కృతి కా ప్రముఖ నృత్య హే. ధింసా ఉన్కి సంస్కృతి కా, కిన్కి సంస్కృతి? వాళ్ళ సంస్కృతి అన్నప్పుడు అక్కడ ఎవరి సంస్కృతి? ఆదివాసిयों का संस्कृति. किनकी संस्कृति अम्मा? आदिवासियों का संस्कृति का प्रमुख नृत्य है. किसका प्रमुख नृत्य है अम्मा? ధింసా ఆదివాసిयों का प्रमुख నృత్య హే. పిల్లలు మీకు అర్థమవుతుందా? నేను హిందీలో క్వశ్చన్ కూడా వేస్తున్నాను, ఆన్సర్ కూడా చెప్తున్నాను. మళ్ళీ రేపు క్లాస్లో నేను మీకు క్వశ్చన్స్ వేసినప్పుడు మీరు చక్కగా ఇలాగే చెప్పాలి, సరేనా? జాగ్రత్తగా వినండి నాన్న. కింద చూస్తూ చిత్రాన్ని చూస్తూ నేను ఏం చెప్తున్నానో వింటూ అర్థం చేసుకోండి, సరేనా పిల్లలు? देखिए बच्चों, धिमसा उनकी संस्कृति का प्रमुख नृत्य है. किनकी संस्कृति का प्रमुख नृत्य है? आदिवासियों का संस्कृति का प्रमुख नृत्य है. अब मैं एक प्रश्न पूछूंगी, आदिवासियों का संस्कृति का प्रमुख नृत्य क्या है? धिमसा है.
आदिवासियों का प्रमुख नृत्य का नाम क्या है? दिमसा। दिमसा किनकी नृत्य का प्रमुख नृत्य है? आदिवासियों का। दिमसा किनकी संस्कृति का प्रमुఖ నృత్య है? ఆదివాసిयों का। వెరీ గుడ్. అర్థమైంది కదన్నా? క్వశ్చన్ ఆన్సర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇంకోటి. इस लोक नृत्य का प्रारंभ सोमपी नामक गांव में हुआ था. इस लोक नृत्य का प्रारंभ. इस అంటే లోక నృత్యం. ఈ లోక నృత్యం యొక్క ప్రారంభ అంటే స్టార్టింగ్ అంటే అసలు ప్రారంభించింది ఎక్కడ? సోంపి నామక గావ్ మే హువా తా. సోంపి అనే గ్రామంలో. గావ్ అంటే గ్రామం చెప్పాను కదా. गाँव में हुआ था. लोक नृत्य धिमसा का प्रारंभ कहाँ हुआ था? सोमपी. सोमपी गांव में हुआ था. लोक नृत्य धिमसा किनका प्रमुख नृत्य है? आदिवासियों का. आदिवासियों का प्रमुख नृत्य क्या है? ధింసా. సమస్తే హోనా పిల్లలు? అర్థమవుతుంది కదా? నేను ప్రశ్న ఇటు అటు తిప్పి అక్కడే ఆన్సర్ ఉంటుంది, మీరు చూసుకోవాలి అంతే. చూడండి, ఇప్పుడు చూడండి ఒకసారి. లోక నృత్య కా ప్రారంభ కహా హువా అంటే లోక నృత్యం యొక్క ప్రారంభం ఎక్కడైంది? సోంపిలో కదా. ఆదివాసీల యొక్క ముఖ్యమైన నృత్యం పేరేంటి? ధింసా. ధింసా ఎవరి ముఖ్యమైన నృత్యం పేరమ్మా? ఆదివాసీలు. ఇప్పుడు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ నేర్చుకుందామా? ఇంకో చిత్రం చూద్దాం. यह त्योहारों और उत्सवों के दिनों में नाचा जाता है. यह त्योहारों माने పండుగలు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ మనకున్నాయా లేదా? పండుగలు జరుపుకుంటున్నాం లేదా? అలాగే వాళ్ళు కూడా त्योहारों और उत्सवों के दिनों में नाचा जाता है. వాళ్ళు జరుపుకునే పండుగల టైంలో లేదంటే ఉత్సవాలు జరుపుకునే టైంలో ఈ నాట్యాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ ధింసా నృత్యాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. నాచనా మానే డాన్స్ చేయడం, నాట్యం చేయడం. సరేనా? నాచా జాతా హై, నాట్యం చేస్తూ ఉంటారు. नृत्य देखने के लिए दूर दूर से पर्यटक आते हैं. నృత్య देखने के लिए ఈ నృత్యాన్ని చూడడం కోసం. देखना माने చూడటం. నోట్ చేసుకోండి అన్న. देखना माने చూడటం. देखने के लिए दूर दूर से. दूर అంటే దూరంగా, దూర ప్రాంతాల నుంచి. పర్యాటక్ ఆతే హే. పర్యాటక్ అంటే చూడ్డానికి, ప్లేస్ చూడడానికి వచ్చిన టూరిస్టులు ఉంటారు కదా, టూరిస్టులని పర్యాటక్ అంటాం అనమాట. పర్యాటక్ ఆతే హే. ఆనమనే రావటం, జానమనే వెళ్ళటం. నృత్య देखने के लिए दूर दूर से कौन आते हैं? वेरी गुड. पर्यटक आते हैं. पर्यटक कहाँ से आते हैं? दूर दूर से आते हैं. మీరు అక్కడ ఒక్క లైన్లో నేను ఎన్ని క్వశ్చన్ చూస్తుంది అర్థమవుతుంది కదా. पर्यटक क्यों आते हैं दूर दूर से? नृत्य देखने के लिए. नृत्य का नाम क्या है? दिमसा. नृत्य कौन करते हैं? यह नृत्य किसका प्रमुख नृत्य है? ఆదివాసియోं का. సమస్తే హోనా? ప్రశ్నలు ఎలా వేస్తున్నాను అర్థమవుతుంది కదా నాన్న. ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దామా. कभी कभी वे इनके साथ मिलजुल कर नाचते भी है. కభీ కభీ అంటే అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇన్కే సాత్ మానే తోటి, వాళ్ళతో పాటుగా. మిల్జుల్కర్ నోట్ చేసుకోండి అన్న. మిల్జుల్కర్ కలిసిమెలిసి ఉండడము. మిల్జుల్కర్ మానే కలిసిమెలిసి ఉండటము. మిల్జుల్కర్ నాచితే బీహే. నాచన అంటే ఏం చెప్పిందాక? నాట్యం చేయడం. కలిసిమెలిసి నాట్యం చేస్తూ ఉంటారు. ఎవరు? ఈ దూర నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి, ఆదివాసీలతో కలిసి ఈ ధింసా నృత్యాన్ని చేస్తూ ఉంటారమ్మా. మనం కూడా ఎవరైనా వెరైటీ డాన్స్ చేస్తున్నప్పుడు వీళ్ళు భలే చేస్తున్నారే, మనకంటే డిఫరెంట్గా మనం కూడా నేర్చుకుందామే అనుకుంటామా లేదా? కోలాటం ఆడుతూ ఉంటారు, అప్పుడు భలే ఆడుతున్నారు అనుకుంటాం కదా. అలాగే వీళ్ళు కూడా, పర్యాటకులు కూడా వచ్చి ఈ ఆదివాసీలతో పాటు ధింసా నృత్యాన్ని చేస్తూ ఉంటారమ్మా. ఇప్పుడు ఇందులో క్వశ్చన్ చూద్దామా. కభీ కభీ వే ఇన్కే సాత్ మిల్జుల్ కర్ नाचते भी है. दूर दूर से आए पर्यटक किनसे मिलजुल कर नाचते हैं? आदिवासियों से मिलजुल कर नाचते हैं. पर्यटक आदिवासियों से मिलजुल कर क्या करते हैं? नृत्य करते हैं. नृत्य या नाटक रेंडो ఒకటే. नृत्य करते हैं. यह नृत्य को क्या कहते हैं? दिमसा कहते हैं.
సమజ్ మే ఆతి హోనా, పిల్లలు అర్థమవుతుంది కదా క్వశ్చన్స్ ఎలా వేస్తున్నాను, ఆన్సర్స్ ఎలా చెప్తున్నాము, అర్థమవుతుంది కదా నాన్న. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకో చిత్రం చూద్దాం. దింసా కా అర్థ హై అంటే దింసా అంటే అసలు అర్థం తెలియాలి కదా మీకు ముందు. దింసా కా అర్థ హై కూద్నా, కూద్నా మానే గెంతటం. అలాగే జోర్ జోర్ సే కదం హిలానా, జోర్ జోర్ సే అంటే ఫాస్ట్గా కదం హిలానా, కదం అంటే అడుగు, అడుగు వేయటం అనమాట. ఫాస్ట్గా అడుగు వేయడం. వాకింగ్కి వెళ్ళినప్పుడు పొద్దున్నే అందరూ, కొంతమంది వాకింగ్ చేసినప్పుడు ఫాస్ట్గా నడుస్తారు, చాలామంది వాకింగ్ చేస్తారు కానీ కొందరు ఫాస్ట్గా నడుస్తారు, చూసారు ఎప్పుడైనా? అంటే అడుగులు దూరంగా పడతాయి వాళ్ళకి. అలాగా చేయడాన్ని దింసా అంటాం ఇక్కడ మనం. చూడండి, దింసా అంటే అర్థం ఏంటి? గెంతటము లేదా ఫాస్ట్గా వెళ్ళటము. నోట్ చేసుకోండి అన్న ఈ వాక్యం. ఓకే, ఈ చిత్రం చూడండి. జహా నృత్య కియా జాతా హై, జహా ఎక్కడైతే, నృత్య కియా జాతా హై ఈ నృత్యాన్ని చేస్తూ ఉంటారో, ఉస్ స్థాన్కో చావడి కహతే హై, ఉస్ స్థాన్కో ఆ ప్లేస్ని చావడి అంటాము. ఈ ధింసా నృత్యం చేసే ప్లేస్ని ఏమంటామమ్మా మనం? చావడి అంటాము. जहाँ नृत्य किया जाता है, नृत्य किए जाने वाले स्थान को चावड़ी कहते हैं. क्या कहते हैं अम्मा? चावड़ी कहते हैं. చావడి మానే, చావడి అంటే ఏంటమ్మా? దింసా నృత్యం చేసే ప్లేస్. అర్థమైంది కదా నాన్న? దింసా నృత్యం చేసే ప్లేస్ని మనము చావడి అంటాము. समझे ना? हाँ बच्चों, समझते हो ना? अब और चित्र देखेंगे. ఈ చిత్ర देखिए अम्मा, ఇన్స్ట్రుమెంట్స్ వేరుగా ఉన్నాయి చూడండి వాళ్ళవి. మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయి? పిల్లన్ గ్రోవి, డప్పు, డోలు, సన్నాయి అలా ఉంటాయి కదా. వాళ్ళకు కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూడండి ఎలా ఉన్నాయో. వాటిని వాళ్ళు తుడుము అంటారంట. ఏమంటారమ్మా? తుడుము. తుడుము నామక్ వాద్య యంత్ర కా ఉపయోగ్ కర్తే హై. తుడుము అనే పేరుతో ఉన్న వాద్య యంత్రాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు. ధీమ్సా నృత్య కర్తే సమయే किस यंत्र को उपयोग करते हैं? तुड़मु यंत्र को उपयोग करते हैं. दिमसा नृत्य कहते, नाचते समय उस प्लेस को क्या कहते? उस स्थान को చావడి कहते हैं. మర్చిపోకండి, గుర్తు రావట్లేదా? కొత్త పదాలు కదా, అలాగే ఉంటాయి, నేర్చుకుంటూ ఉంటే వచ్చేస్తాయి. అందుకే మీరు నోట్ చేసుకోమంది. నోట్ చేసుకుని రాసుకున్నారనుకోండి, అది 2 సార్లు చదువుకుంటే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఈ నృత్యాన్ని చేసే ప్లేస్ ఏమంటామన్నాము? చావడి అంటాము. నృత్యం పేరేంటి? ధింసా. అలాగే ఈ ధింసా నృత్యం చేయడానికి వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటమ్మా? వాళ్ళు తుడుము. ఇన్స్ట్రుమెంట్స్ పేరేంటి వాళ్ళకి? తుడుము. తుడుము అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి వాళ్ళు ధింసా నృత్యాన్ని చేస్తూ ఉంటారు. సరేనా? ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దాం. చూడండి, ఈ చిత్రంలో వాళ్ళు ఎలా చేస్తున్నారో. వెరైటీగా వెళ్తున్నారు కదా, డాన్స్ కూడా వెరైటీగా ఉంది. అలాగే వాళ్ళ చీర కట్టు కూడా వేరుగా ఉంది చూడండి మనకంటే. ఇస్ నృత్య మే ఏక ముఖ్య నర్తక్ రహతా హై. ఇస్ నృత్య మే అంటే ఈ నృత్యం చేసేటప్పుడు ఏక ముఖ్య నర్తక్ రహతా హై, ఒక ముఖ్యమైన నర్తకుడు ఉంటాడన్నమాట. వారిని ఇసే నాటకారి कहते हैं. ఇసే నాటకారి कहते हैं. ఆయన్ని మనము నాటకారి అంటాము. मुख्य प्रमुख नर्तक को क्या कहते हैं अम्मा? नाटकारी कहते हैं. नाटकारी माने कौन है? प्रमुख नर्तक है. ముఖ్యమైన నర్తకుడిని మనము నాటకారి అంటాము. సరేనా? ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దామా. ఇక్కడ చూడన్నాను. वह एक हाथ में मोर के पंख और दूसरे हाथ में बांसुरी लेकर नाचता है. ఆ ముఖ్యమైన నాటకారి ఉన్నారు కదా, ఆ నాటకారి ఏక్ హాత్ మే, ఏక్ అంటే ఒక, హాత్ అంటే చెయ్యి, ఏక్ హాత్ మే అంటే ఒక చేతిలో, మోర్కే పంక్, మోర్ అంటే నెమలి, పంక్ అంటే ఈకలు, నెమలికలు. ఆ నెమలికల్ని తీసుకొని ఇంకొక చేతిలో, దూసరే హాత్ అంటే ఇంకో చేతిలో, బాన్సురి లేకర్, బాన్సురి అంటే పిల్లని గ్రోవి. కృష్ణుని చేతిలో ఉంటుంది కదా, ఇలా ఊదుతూ ఉంటాం మనం కూడా. ఇలా ఊదితే వేరే సౌండ్స్ వస్తూ ఉంటాయి, మనం ఎలా ఊదితే ఆ పాట వస్తూ ఉంటుంది అందులో సౌండ్, మ్యూజిక్. దాన్ని మనము బాన్సురి అంటాము. వెదురు కర్రతో చేసే ఈ పిల్లని గ్రోవిని మనము హిందీలో ఏమంటామమ్మా? బాన్సురి అంటాము. बांसुरी लेकर नाचता है. ये नाटकारी कौन से लेकर नाचते हैं?
मोर के पंख और बांसुरी। मोर के पंख और बांसुरी लेकर कौन नाचते हैं? నాటకారి నాचते हैं. క్వశ్చన్లు అర్థమవుతున్నాయి కదా. మీరు అక్కడ చూసి వింటూ ఉంటే అర్థమైపోతాయి. చూడండి, యహ ఏక హాత్ మే, ఏక్ హాత్ మే అంటే ఒక చేతిలో, మోర్కే పంక్ ఏమేమి తీసుకుంటారు వాళ్ళు? మోర్కే పంక్. ఔర్ ఏక్ దూసరే హాత్ మే ఇంకో చేతిలో ఏం తీసుకుంటారంట? బాన్సురి అంటే పిల్లన గ్రహం తీసుకొని నాస్తా హే. నాచడం అంటే ఏం చెప్పాను? నాట్యం చేయడం, నృత్యం చేయడం కదా, అవి చేస్తూ ఉంటారు. ఏ సబ్ కౌన్ కర్తే హే? నాటకారి కర్తే హే. ఇదంతా ఎవరు చేస్తారు? ఈ పిల్లల గ్రహం తీసుకొని, నెమలికని తీసుకొని నాటకారి చేస్తూ ఉంటాడు కదా. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దామా. यह नृत्य गोलाकार में मानव के अनुसार नाचते हैं. यह नृत्य ఈ నృత్యము గోళాకార్ అంటే గుండ్రంగా తిరుగుతూ ఒకరినొకరు అనుసరించుకుంటూ చక్కగా నాట్యం చేస్తూ ఉంటారు. రౌండ్ సర్కిల్ లాగా తిరుగుతూ నాట్యం చేస్తారనమాట. అర్థమైంది కదమ్మా. यह नृत्य किस तरह नाट्य करते अनुसार नाचते हैं? किसके अनुसार नाचते हैं? గోళాకార్. గోళాకార్ के अनुसार, మానవ के अनुसार నాస్తే హే. గోళక అంటే ముందు వెళ్ళిన వాళ్ళని అనుసరించుకుంటూ వెనకాల వాళ్ళు వెళ్తూ గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడన్నా, ఇంకా వాళ్ళ పండుగల గురించి చెప్తున్నారు. మనకి పండుగలు తెలుసు కదా, దీపావళి, దసరా, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ ఇలా జరుపుకుంటాం కదా మనం. అలాగే వాళ్ళు ఏం పండుగలు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. చూడండి, వే కొరకట్ట, ఇటుకల పండుగ, మోదుకొండమ్మ జాతర, నంది, బీటింగ్ త్యోహార్ మనాతే హే. అంటే వాళ్ళు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనవి చూడండి, కొరకొట్ట. ఇంకా రాసుకోండి అన్న, ఇవన్నీ కొత్త కొత్త పదాలు కదా, మీరు ఎప్పుడు వినరు కదా, నోట్ చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, నోట్ చేసుకోండి అన్న. కొరకొట్ట, ఇటుకల పండుగ, మోదుకొండమ్మ జాతర, నంది, బీటింగ్ త్యోహార్ మనాతే హే. త్యోహార్ అంటే పండుగ. ఈ పండుగలన్నీ వాళ్ళు మనానా అంటే జరుపుకుంటారు. మనానా మనకి హేమ్మా పండుగలు జరుపుకోవడం. समझे त्योहार माने पंडुगलु. अब हम और एक चित्र देखेंगे. देखिए अम्मा, यह चित्र देवी कितने अच्छे दर्शन देती है. పిల్లలు చూడండి, ఇక్కడ అమ్మవారు ఎంత చక్కగా దర్శనమిస్తున్నారో. మోదుకొండమ్మ ఉనికి దేవి హే. మోదుకొండమ్మ వారి యొక్క ఆదివాసుల యొక్క దేవత. మనకి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ఉన్నారు కదా, అలాగే వాళ్ళకు కూడా మోదుకొండమ్మ उनकी देवी है. उनकी देवी कौन है अम्मा? मोदकोंडम्मा. मोदकोंडम्मा किनकी देवी है? आदिवासियों की देवी है. आदिवासियों के बारे में जानने के लिए हम कहाँ गए? कहाँ అంటే ఎక్కడికి వెళ్ళాము? అరకు गए. अरकू में क्या क्या देखी? అరకు के सुंदरता के बारे में जान ली. అరకులో మనం సుందర అరకు అందాల గురించి తెలుసుకున్నాం. అలాగే అరకు में और क्या देखी? బొర్రా గుహాయే भी దేకింగే. ఇంకేం నేర్చుకుంటాం మనం? బొర్రా గుహల గురించి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు చూడండి, మోదుకొండమ్మ గురించి తెలుసుకున్నాము. ఆదివాసీల యొక్క ముఖ్య దేవత ఎవరమ్మా? మోదుకొండమ్మ. అంటే మనకు కూడా గ్రామ దేవతలు ఉంటారు కదా, అలాగా. ఇప్పుడు చూడండి, ఉత్తరాంధ్రకే లోగ్, ఉత్తరాంధ్రలో ఉండే ప్రజలందరూ, ఒడిశాకే లోగ్ అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఒడిశా వాళ్ళు ఉంటారు. ఒడిశాకే లోగ్ మోదుకొండమ్మకి పూజ కర్తే. ఉత్తరాంధ్రులందరూ ఎవరిని పూజ చేస్తారో ఎక్కువగా? మోదుకొండమ్మ అమ్మవారి యొక్క పూజని వాళ్ళు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఒడిశాకే లోగ్ కిన్కి దేవిక పూజ కర్తే హే? మోదుకొండమ్మ దేవిక పూజ కర్తే హే. पूजा कौन करती है? मोदकोंडम्मा का पूजा कौन करती है? उत्तरांध्र के लोग, उड़ीसा लोग मोदकोंडम्मा के पूजा करते हैं. और आदिवासियों सब जने मोदकोंडम्मा की पूजा करते हैं. చూడండి, ఇంకా यहाँ होने वाली जातरा बहुत प्रसिद्ध है. यहाँ होने वाली జాతర. జాతర అంటే తెలుసు కదా మనకి. మనం కూడా వెంకటగిరిలో పోలేరమ్మ జాతర చాలా చక్కగా జరుపుకుంటాం కదా, చాలా బాగా గ్రాండ్గా.
అలాగే ప్రతి గ్రామంలోనూ వాళ్ళ గ్రామ దేవతకి జాతర జరుపుకుంటారు కదా. అలాగే ఈ ఆదివాసీలు కూడా మోదుకొండమ్మ జాతరని చాలా ప్రసిద్ధిగాంచిన జాతర అనమాట, చాలా ప్రసిద్ధి అనమాట. ఆ ప్రాంతంలో మోదుకొండమ్మ జాతర అంటే చాలా ప్రసిద్ధి, మన వెంకటగిరి జాతర లాగే అనమాట. అర్థమవుతుందమ్మా పిల్లలు? చూడండి, యహా होने वाली जातरा बहुत प्रसिद्धि है। बहुत माने चाला। यह होने वाली जातरा क्या है? बहुत प्रसिद्ध है। बहुत प्रसिद्ध वाला जातरा क्या है? मोदकोंडम्मा जातरा। यह कहाँ आयोजन किए जाते हैं? हाँ, అరకు में ఆయోజన కియే జాతే హే। అరకులో చేస్తూ ఉంటారు, ఎందుకంటే అరకులో ఎక్కువ ఏముంటాయి? కొండ ప్రాంతం వాళ్ళు ఆదివాసీలు ఉంటారు, అలాగే కొండలు ఎక్కువగా ఉంటాయి, మంచు కొండలు. ఇక్కడ చూడండమ్మా, చిత్రంలో మీకు ఏం కనిపిస్తుంది? మన ఆంధ్రప్రదేశ్. ఏం కనిపిస్తుందన్నా? మన ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు తెలుసు కదా మీకు. आंध्र सरकार वहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करती है। आंध्र सरकार यहाँ पर ఇక్కడ तरह तरह के तरह तरह में రకరకాల ఉత్సవాల్ని ఆయోజన కియే జాతే హే, జరుపుతూ ఉంటారు. మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇక్కడ రకరకాల ఉత్సవాల్ని జరిపిస్తూ ఉంటారు. మా ఆంధ్ర సర్కార్నే కహా तरह तरह के उत्सव आयोजन किए जाते हैं? अरकू में। हाँ, दिमसा प्रांत में दिमसा नृत्य करते समय उत्सव मोदकोंडम्मा जातरा मनाते समय आंध्र सरकार ने यहाँ पर तरह तरह के उत्सवों को भी आयोजन करते हैं। ఆంధ్ర సర్కార్ తెలుసు కదమ్మా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకు కూడా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రుల వారికి కళ్యాణం జరుగుతున్నప్పుడు మన సీఎం గారు పట్టు వస్త్రాలని సమర్పిస్తారు, తెలుసు కదన్నా. అలాగే మన గవర్నమెంట్ ఈ అరకు ప్రాంతంలో ఉండే ఈ మోదుకొండమ్మ జాతరకి, అలాగే ముఖ్యమైన ఉత్సవాల టైంలో కూడా ఎక్కువగా వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి సత్కారము లభిస్తుందన్నమాట. ఆ గ్రామ దేవతకి గవర్నమెంట్ తరపు నుంచి అన్నీ సమర్పించుకుంటారని చెప్తున్నారు. చూడన్నా, యహ సుందర్ ఔర్ మన్మోహక్ స్థల హే. ఈ అరకు అనేది సుందర్ అంటే అందమైన మరియు మన్మోహక్ స్థల హే. మన్మోహక్ అంటే మనసుకి బాగా నచ్చిన స్థలము, నచ్చే స్థలం అనమాట. చూడగానే చాలా బాగుంది, చక్కగా ఉంది అనిపించే స్థలము ఈ అరకు యొక్క అందం అనమాట. यह सुंदर और मनमोहक स्थल है। सुंदर और मनमोहक स्थल क्या है? अरकू। अरकू में क्या क्या रहते हैं? सुंदर बुर्रा गुहाएं रहते हैं और सुंदर पर्यटक प्रांत है। సుందర పర్యాటక ప్రాంతం అది. అంతేకాకుండా బుర్రా గుహలు ఉంటాయి ఈ అరకు ప్రాంతంలోనే. और कौन रहते हैं? आदिवासियों रहते हैं। आदिवासियों क्या करते हैं? दिमसा नृत्य करते हैं। समझेना सभी बच्चों? పిల్లలు మీకు అందరికీ అర్థమైంది కదా. చూడండి, మనం ఇప్పుడు అరకు ఎందుకు వెళ్ళాము? దింసా నృత్యం గురించి తెలుసుకోవడానికి వెళ్ళాము కదా. మీకు అందరికీ చిత్రం ద్వారా చూపించినవన్నీ అర్థమయ్యాయా? మరి ప్రశ్నలు, ఆన్సర్లు, వాటి మీనింగు, కష్టమైన పదాలు అవన్నీ నోట్ చేసుకున్నారు కదా. అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఎందుకంటే కొన్ని విని నేర్చుకుంటే తొందరగా గుర్తుంటాయి, కొన్ని రాసి నేర్చుకుంటే ఇంక మర్చిపోకుండా ఉంటాము. అర్థమైందనన్నా? అందుకే పాఠం చెప్పినప్పుడు జాగ్రత్తగా విని వాటిని నోట్ చేసుకుని మళ్ళీ చదువుకోవాలి. హిందీ చెప్పినప్పుడు వచ్చినట్టే ఉంటుంది, కానీ తర్వాత మర్చిపోతారు. అందుకని మీరు నోట్ చేసుకునేవి ఖచ్చితంగా చదువుకోవాలి. సరేనా? పిల్లలు అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు మనం గృహకార్యకి వెళ్దాం. గృహకార్యం అనే హోంవర్క్. గృహకార్యం ఏంటి తెలుసు కదా మీకు? హోంవర్క్. ఇప్పుడు మీరు నోట్ చేసుకున్న పదాలు ఉన్నాయి కదా, శబ్దాలు, వాటి అర్థాలు, కొన్ని వాక్యాలు నోట్ చేసుకున్నారు కదా, వాటిని 2 టైమ్స్ రాసుకొని నీట్గా చదువుకొని రండి. నెక్స్ట్ క్లాస్లో మనము భాషకి బాత్ గురించి, అలాగే ఈ ప్రశ్నలకు సంబంధించిన నోట్స్ కానీ, ఈ లెసన్ సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్కి నోట్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనము చెప్పుకుందాం. సరేనా పిల్లలు? बच्चों, तुम सब लोग अच्छा से गृह कार्य करके आना, समझे? अच्छी बच्चों, धन्यवाद. इतनी अच्छी मौका दिए सो सभी अध्यापक और अध्यापिकाओं को मेरी धन्यवाद.